నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 8వ తేదీ కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం వైభవంగా ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు స్థానిక చిన్నరావూరులోని సత్యనారాయణ పార్క్ నందు ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. నట్రాజ్ జ్యువెలరీస్ అధినేత కొత్తమాస కుమార్ ₹1,00,000 విలువ చేసే మొక్కలను పార్కు అభివృద్ధిలో భాగంగా అందించగా వాటిని ఆదివారం నాటి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్కులో పచ్చదనాన్ని పెంచేందుకు కొత్తమాస కుమార్ మొక్కలను అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. తెనాలి ప్రాంతంలో వారు అందిస్తున్న సేవలను చైర్పర్సన్ రాధిక కొనియాడారు. తులసి గారు మాజీ చైర్మన్గా చేస్తున్నారు. వాళ్ళ కుమారుడు ఈ రోజున సత్యనారాయణ పార్క్ ₹1,00,000 ఖరీదు చేసే మొక్కల్ని పొల్యూషన్ అవ్వకుండా చెట్లని డొనేషన్ చేయడం జరిగింది. అలానే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి మాకు ఎంతో కావాల్సిన వాళ్ళు దగ్గర. అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, కొత్తమాస కుమార్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గతంలో కొత్తమల్లి తులసిదాస్ గారి అబ్బాయి కుమారు కేటీడీ అని బంగారు షాపు అయినా వీళ్ళు ఎంత సంపాదించినా దాంట్లో నుంచి పావలా తీసి పేద ప్రజలకి ఏదో ఒక రూపాయన ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లానే 3 సార్లుగా 3 పాతిక బళ్ళు ఇష్టం జరిగింది. తోపుడు బళ్ళు, కూరగాయలు అమ్ముకొని, ఏమైనా పళ్ళు పెట్టుకొని అమ్ముకొని, ఏమైనా అమ్ముకొని బళ్ళు ఇష్టం జరిగింది 3 సార్లుగా. అట్లానే ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు, వాకర్స్ అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుందని అంటే వాటర్ ప్లాంట్ పెట్టారు. ఈ మొక్కలు ఇటువంటి 4-5 సార్లుగా మనకి ఈ పార్క్కి వాకర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వాకర్స్ అందరూ కూడా శుభ్రంగా వాకింగ్ చేసుకుంటూ ఉంటుంటే ట్యాప్కు ఒక ఐటమ్స్ పాపం ఆయన ఏదో ఒక ఐటమ్స్ తీసుకొచ్చి ఈ పార్క్కి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నారు. మన అన్నాబత్తుల శివకుమార్ కూడా ఇక్కడికి ఈ పార్క్కి ఒక 30 లక్షలు మనకి ఇచ్చారు. ఆ 30 లక్షలతో కూడా రిపేర్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మొదలుపెట్టి చిన్నరావూరు పార్కులో ఉన్న వాకర్స్కి, ఇక్కడ జిమ్లో చేసే వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. తెనాలి నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. నేను తులసిదాస్ గారి అబ్బాయిని. ఇక్కడ బాగా పొల్యూషన్ కొద్దిగా ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్. ఆ రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఇక్కడ కూడా ఒక 100 మొక్కలు కంపెనీ తరపున మేము స్పాన్సర్ చేసాం. దీనికి ఈరోజు చైర్మన్ గారు, వాళ్ళ హస్బెండ్ తాడిపోయిన రమేష్ గారు నాన్నకి అత్యంత ఆప్తులు. అందుకని వాళ్ళిద్దరిని ప్లస్ గుంటూరు కోటేశ్వర కౌన్సిలర్ గారు ఇక్కడ మాకు బాగా పార్కులో వాకర్స్కి బాగా సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతుంది. దాంట్లో భాగంగా కూడా నా వంతు సహకారానికి ఈ చెట్లని 100 చెట్లని
భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం గురించి శిక్షణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో జరగనున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని 24 గంటలు ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రజలను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 తేదీల్లో ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. విజయభాస్కర్ రెడ్డి గారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈ విషయాలు తెలియజేయడానికి రావటం జరిగింది. ప్రతి కార్యకర్త 9వ తారీఖు, 10వ తారీఖు, 11 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ గ్రామంలో ఉండి 2వ రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు వచ్చున్నాయో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, కన్వీనర్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కన్నెగంటి ప్రశాంత్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, సాయి గుప్తా, అడుసుమల్లి సుధాకర్, బిడ్రా కనకదుర్గ, అనంతాచార్యులు, గాన కళావతి తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి జిల్లా కన్వీనర్ అయిన శ్రీ ఎడ్లపాటి స్వరూపరాణి గారు, అదేవిధంగా కో కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, తెనాలి పట్టణాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి ప్రజల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో వాటన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని అవి తమ పథకాలుగా చెప్పుకోవటమే కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలందరికీ కూడా ఇవన్నీ తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమం యొక్క శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గారు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపరాణి గారు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి గారు కో కన్వీనర్గా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని, ఆ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి జరగలేదన్న వారికి సమాధానం ఇవ్వటం కోసం గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ పల్లెకి పోదాం కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ గ్రామంలో 24 గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకుని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.